ఇంకా ఫైనల్గా కొండ దిగడానికి అలాగే కొండ కింద ఉన్నటువంటి 4 దేవాలయాలు చూపించడానికి కేవలం 2000కే మాట్లాడామండి టాటా సుమో. ఇంక ఈ కొండ దిగ్గానే ఈ అలిపిరి దగ్గర ఉన్నటువంటి వాతావరణం చూస్తే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అండి, చాలా చాలా ప్లీజెంట్గా అయితే ఉందండి. ఉదయాన్నే మా బల్సుబాయ్ అయితే ఇక్కడే కదా కుబేరా సినిమా తీశారని చెప్పేసి ఆ విగ్రహాన్ని అయితే చూపిస్తున్నాడండి. తిరుపతిలో తెలుగు వాళ్ళతో పోలిస్తే తమిళనాడు, కర్ణాటక, కేరళ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారండి. ఇంకా అలిపిరి నుంచి కపిలేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో అయితే శ్రీదేవి కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, జూ పార్క్ లాంటివి అయితే కనిపించాయండి. ఇక్కడ కొండ చూడండి ఎలాగుందో గరిడి షేప్ లో. మేము మొదటైతే కొండ కింద ఉన్నటువంటి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా, చాలా పీస్ఫుల్ గా అయితే ఉందండి. ఇంకా ఇక్కడ శివుడి గుడితో పాటు ఆంజనేయ స్వామి గుడి, అలాగే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి గుడి కూడా ఉందండి. ఇంకా లక్ష్మీనరసింహ స్వామి గుడి పక్కనే కొండపై నుంచి పడుతున్న జలపాతం అయితే చాలా కొనుల విందుగా ఉందండి. ఇంక ఇటుపక్క చూస్తే కపిలేశ్వర స్వామి వారి దేవాలయం కూడా కనిపిస్తుందండి. ఇంక ఈ ప్రకృతి పర్వతాల మధ్యలో ఉన్నటువంటి జలపాతం దగ్గర అయితే చాలా మంది భక్తులు అయితే స్నానం చేస్తున్నారండి. మేమైతే అప్పుడే స్నానం చేసి వచ్చామని చెప్పేసి కొన్ని నీళ్ళు అయితే నెత్తి మీద జల్లుకున్నాం కోనేరులోవి. ఇంక ఈ పక్కన మా అమ్మ అయితే నందికి, శివలింగాలకి, అలాగే నాగమ్మ తల్లికి కూడా నీటితో అభిషేకం చేసేస్తుంది. ఇంకా అక్కడ దర్శనం పూర్తయ్యాక తిరుపతిలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా పెద్దదని చాలా మంది అన్నారండి. ఇంక ఇక్కడ ఇస్కాన్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణుని కూడా దర్శించుకున్నాం. లోపల అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా తర్వాత కొత్తగా వేసినటువంటి ఫ్లైఓవర్ మీద నుంచి అయితే తిరుచానూరు శ్రీ అలివేలు మంగాపురం అయితే తీసుకొచ్చాడండి. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళినప్పుడు అయితే తిరుపతి అంతా కనిపిస్తుందండి. ఇంక ఈ అలివేలు మంగాపురంలో అయితే అమ్మవారిని దర్శించుకున్నాక ప్రసాదం అయితే తీసుకుని ఇంకా అక్కడి నుంచి గోవిందరాజ స్వామి టెంపుల్ కి అయితే వచ్చామండి. ఇదైతే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉందండి. పద్మావతి టెంపుల్ దగ్గర, అలాగే ఇక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర కూడా అన్నదానం అయితే ఎక్సలెంట్ గా చేస్తున్నారండి. ఇంక గోవిందరాజ స్వామి దర్శనం పూర్తయ్యాక నేనైతే సిరిపురం మహాలక్ష్మి తల్లి గుడికి అయితే వెళ్దామన్నానండి. ఇంకా మా వాళ్ళు అయితే మేము తిరగలేరు బాబా అని చెప్పేసి స్టేషన్ లో ఉన్నటువంటి విజయవాడ ట్రైన్ ఎక్కేసారు. మేము విజయవాడ చేరుకునేసరికి అయితే తెల్లవారుజాము 4 గంటలు అయిందండి. ఇంక ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత విజయవాడ దగ్గర దిగి కృష్ణానది దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళామండి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా విజయవాడలో కూడా దర్శనం పూర్తయ్యాక ద్వారపుడు ట్రైన్ అయితే ఎక్కేసామండి.